అరుణాచలంలో అరుణాచలేశ్వర సన్నిధిలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందినటువంటి 32 ఏళ్ల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తూ హత్యకు గురయ్యారు. తమిళనాడు చెందినటువంటి ఇద్దరు యువకులు విద్యాసాగర్ని అతి కిరాతకంగా పొడిచి అక్కడ హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే అసలు గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి ఈ విద్యాసాగర్ని ఆ ఇద్దరు యువకులు ఎందుకు పొడిచారు, అసలు వీరి మధ్య ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అరుణాచలం గిరి ప్రదక్షిణలో దారుణం, 500 కోసం తెలంగాణ యువకుడి హత్య. తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి తెలంగాణ భక్తుడైనటువంటి విద్యాసాగర్ దారుణ హత్యకు గురయ్యాడు. కేవలం 500 కోసం ఆ రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు యువకులు కిరాతకానికి పాల్పడ్డారు. కత్తితో దాడి చేసి పారిపోగా గాయపడినటువంటి విద్యాసాగర్ని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ విద్యాసాగర్ మరణించాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో తెలుగు భక్తుల భద్రత మీద ఆందోళనలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే అరుణాచలంలో దారుణం, 500 కోసం తెలంగాణ భక్తుడి హత్య, భక్తుల భద్రత మీద ఆందోళన. ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి వ్యక్తి పేరే విద్యాసాగర్, 32 సంవత్సరాల వయసు. అరుణాచలం వెళ్ళారు. అరుణాచలంలో అరుణాచలేశ్వర సన్నిధిలో గిరి ప్రదక్షిణ చేయాలనేటువంటి ఉద్దేశంతో, సంకల్పంతో విద్యాసాగర్ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు. అయితే స్వామివారికి గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో ఇద్దరు యువకులు బండి మీద చాలా స్పీడ్గా వచ్చి విద్యాసాగర్ని ఢీకొట్టారు. విద్యాసాగర్ వారితో వారించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వారు అంటే తమిళనాడుకి చెందినటువంటి ఆ ఇద్దరు యువకులు విద్యాసాగర్ని 500 రూపాయలు డిమాండ్ చేసినట్లుగా, నేను ఇవ్వను అంటూ విద్యాసాగర్ వారించడంతో కోపోద్రిక్తులైనటువంటి ఆ ఇద్దరు తమిళనాడుకి చెందినటువంటి యువకులు ఆవేశంతో విద్యాసాగర్ మీద దాడి చేసినట్లుగా పోలీసుల విచారణలో అయితే తెలిసింది. అసలు ఇంతకీ ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే, తమిళనాడులోని అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణకు వెళ్ళినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం సౌందరాపురం గ్రామానికి చెందినటువంటి విద్యాసాగర్ 32 సంవత్సరాలు శుక్రవారం అరుణాచలంలో హత్యకు గురైనట్లుగా పోలీసులు అయితే తెలిపారు. కేవలం 500 రూపాయల కోసం జరిగినటువంటి దారుణ స్థానికంగా కలకలం రేపుతూ ఉంది, చర్చకు దారి తీసింది. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారంగా సౌందరాపురం గ్రామానికి చెందినటువంటి విద్యాసాగర్ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో ద్విచక్ర వాహనం పైన వచ్చినటువంటి ఇద్దరు అంటే తమిళనాడుకి చెందినటువంటి ఇద్దరు యువకులు అతన్ని ఢీకొట్టారు. దీనిపై విద్యాసాగర్ ప్రశ్నించగా ఆ ఇద్దరు యువకులు అతనిపై తిరగబడ్డారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడినటువంటి విద్యాసాగర్ను తోటి భక్తులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ విద్యాసాగర్ మృతి చెందాడు. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల ఆధారంగా నిఘా కెమెరాలలో రికార్డ్ అయినటువంటి వీడియోలను పరిశీలించగా తిరువన్నామలైకి చెందినటువంటి గుగనేశ్వర్ 22 సంవత్సరాలు, అలాగే తమిళ రసన్ 25 సంవత్సరాలు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు విద్యాసాగర్ నుంచి డబ్బు 500 లాక్కొని పారిపోయినట్లుగా తేలింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా పోస్ట్ మార్టం తర్వాత విద్యాసాగర్ మృతదేహం స్వగ్రామానికి తరలించారు. కుమారుడి మృతదేహాన్ని చూసినటువంటి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఈ దృష్టం అక్కడున్న వారితో కంట తడి పెట్టించింది. ఈ దారుణ ఘటనతో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటువంటి తెలుగు భక్తుల భద్రత మీద తీవ్ర ఆందోళనలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. కొంతమంది భక్తులు అరుణాచలం గిరి ప్రదక్షిణలో తెలుగువారి మీద వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఆలయ పరిసరాల్లో భద్రతను పటిష్టం చేయాలని, భక్తులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళైతే కోరుతూ ఉన్నారు. ఇది నిజంగా చెప్పాలంటే తమిళనాడులో తెలుగు వారికి ఎప్పటికప్పుడు చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. తమిళ భక్తులు తెలుగు భక్తుల్ని మొదటి నుంచి కూడా చిన్నచూపు చూస్తూ ఉంటారు. అంటే
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెన్నై నుంచి భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు, స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు, వారి కోరికలు కోరుకుంటూ ఉంటారు. అక్కడికి వచ్చినప్పుడు కూడా అక్కడికి వచ్చినటువంటి ఈ తమిళ భక్తులు తెలుగు భక్తులని చిన్నచూపు చూస్తూ ఉంటారు. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో కొన్ని వార్తలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ కూడా ఎంతోమంది వారి వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలంటూ కూడా సూచనలు చేశారు. సో నిన్న తమిళనాడులో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్ అయినటువంటి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి విద్యాసాగర్ని తమిళనాడుకి చెందినటువంటి ఇద్దరు యువకులు పొడవడం, గాయాలతో తీవ్ర రక్తమోడి విద్యాసాగర్ చనిపోవడం నిజంగా ఎంతోమందిని అయితే దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. అరుణాచలంకి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే తెలుగు భక్తులు ఎక్కువగా క్యూ కడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పౌర్ణమి రోజే, పౌర్ణమి ఘడియల్లో అరుణాచలేశ్వరునికి గిరి ప్రదక్షిణ చేస్తే మన జీవితంలో అరుణాచల ప్రవేశం ముందు, అరుణాచల ప్రవేశం తరువాత అంటూ మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపరాశి అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత పాపరాశిని దగ్ధమవుతుంది అంటూ మన ప్రవచనకారులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో అరుణాచలానికి భక్తుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తెలుగు భక్తులే అరుణాచలంలో అడుగడుగునా దర్శనమిస్తూ ఉంటారు. సో ఇంతకుముందు కేవలం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ పౌర్ణమి గడియల్లో మాత్రమే చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో అంటే పౌర్ణమి రోజు కొన్ని లక్షల మంది అక్కడ గిరి ప్రదక్షిణకు వస్తున్నటువంటి నేపథ్యంలో అది అసౌకర్యంగా భావించినటువంటి కొంతమంది భక్తులు పౌర్ణమి గడియల్లో కాకుండా సాధారణ రోజుల్లో అక్కడికి వెళ్ళడం, స్వామివారిని దర్శించుకోవడం, ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేయడం, ఇది నిజంగా ఒక ఆనవాయితీ కూడా వస్తుంది ఈ మధ్యకాలంలో. అంటే అరుణాచల ప్రవేశం తర్వాత నిజంగా మనిషి జీవితంలో చాలా మార్పులు వస్తాయి అంటూ ప్రవచనకారులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఎన్నో సమస్యలతో, ఎన్నో అనారోగ్య సమస్యలతో, ఎన్నో మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి భక్తులు కూడా వారి కోరికలను స్వామివారికి విన్నవించుకునేందుకే అరుణాచలం వెళ్తూ ఉన్నారు, అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే విద్యాసాగర్ కూడా అరుణాచలం వెళ్ళారు, అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. చేస్తున్నటువంటి సమయంలోనే ఒక బైక్ మీద వేగంగా వస్తున్నటువంటి తమిళనాడుకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు విద్యాసాగర్ని ఢీకొట్టడం జరిగింది. విద్యాసాగర్ ఇదేంటి అంటూ ప్రశ్నించినటువంటి నేపథ్యంలో 500 మాకు ఇవ్వు అంటూ వారు డిమాండ్ చేయడం, దానికి విద్యాసాగర్ ససేమిరా అంటూ ఆయన నేను ఇవ్వను అంటూ తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆయన దగ్గర నుంచి 500 లాక్కొని అతన్ని పొడిచి గాయపరిచి పారిపోయినట్లుగా పోలీసులు తెలుపుతూ ఉన్నారు. సో ఎక్కువగా గాయమైనటువంటి నేపథ్యంలోనే రక్తమోడి విద్యాసాగర్ అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. తల్లిదండ్రులు నిజంగా ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత కన్నీరు బిన్నీరుగా విలిపిస్తున్నారు. అంటే స్వామివారి దర్శనం కోసం వెళ్ళినటువంటి విద్యాసాగర్ ఆ స్వామి సన్నిధికే వెళ్ళిపోయారు అంటూ చాలామంది అయితే నిజంగా దీని పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలి అంటే నిజంగా తమిళనాడు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమంది భక్తులు తెలుగు భక్తుల మీద చిన్నచూపు అయితే చూస్తూ ఉన్నారు. వారిని వివిధ అంటే పదాలతో, అసభ్యకరమైనటువంటి పదయాలతో దూషించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి. తగిన చర్యలు తీసుకుంటేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయంటూ కూడా తెలుగు భక్తులు అయితే వారిని వేడుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.